అసలు ఈ మార్కెట్ ఎప్పుడు పెట్టారు? నేనేదో చూడలా. హే మామస్ అండ్ మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము రాజమహేంద్రవరం, రాజమండ్రి. సో మనం వెళ్తుంది రావులపాలెం మీద నుంచి ధవళేశ్వరంకి. సో ధవళేశ్వరంతో మనం రాజమండ్రి ఎంటర్ అవుతాం అనమాట. చాలా దారులు ఉన్నాయి. సో మనమైతే ఎంటర్ అవుతుంది ధవళేశ్వరం సైడ్ నుంచి. సో ధవళేశ్వరం మనం వెళ్ళగానే ఫస్ట్ మనకు కనిపించేది ధవళేశ్వరం బ్యారేజ్. దానికన్నా ముందు నేను వీడియో తీస్తుంటే నాకు ఇది ఇంట్రెస్టింగ్గా కనిపించి జూమ్ చేశా. అక్కడ ఏమున్నాయి అనుకుంటున్నారు? అవి బొమ్మలు కాదు, కొంగలు. చెట్టు మీద చూసారా ఎంత బాగున్నాయో. సో అలాగే నేను ఇంకా మళ్ళీ షూట్ చేస్తుంటే ఒక మనిషి ఇలా చేపలు పట్టడానికి వల విసిరాడు. ఇంకా మనం ఆగుదామా? అది తీసే వరకు ఎన్ని చేపలు పడ్డాయి ఏంటన్న క్యూరియాసిటీ ఇది. సో ఆ క్యూరియాసిటీతోనే నేను ఆ వల బయటికి తీసేంత వరకు అక్కడే ఉన్నా. సో ఎన్ని చేపలు పడ్డాయి ఏంటి అనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా, చూడండి. ఒక్కటే చేప పడింది, అది కూడా చిన్న చేప, అసలు దేనికి ఉపయోగం లేని చేప అది. సో ఆయన ఏం చేశాడంటే అది మళ్ళీ దాంట్లోనే వదిలేసాడు తీసి. సో నేను అడిగా ఎన్ని చేపలు పట్టారు ఏంటంటే, మార్నింగ్ నుంచి ఆయన పట్టిన చేపలు ఆ గంపలో పెట్టాడు చూడండి. సో ఇన్ని చేపలు పట్టాడంట. సో మనం చూసినప్పుడైతే మాత్రం ఒక చిన్న చేప మాత్రమే పడింది. సో ఇదే మనకి కాటన్ బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. సో ఇది కన్స్ట్రక్ట్ చేసింది 19th సెంచరీలో. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే సర్ ఆర్థర్ కాటన్ అనమాట. సో జనరల్ ఆర్థర్ కాటన్ అనమాట. ఆయన బ్రిటిషర్ అయినా సరే మనకి ఎంత మేలు చేశాడంటే, ఊరికే గోదావరి నీళ్ళు అలా వృధాగా సముద్రంలో కలవకుండా ఈయన ఏం చేశాడంటే ఆ నీరంతా చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో వ్యవసాయం కోసం డైవర్ట్ చేశాడనమాట ఈ బ్యారేజ్ కట్టి. సో దీనికి సంబంధించిన హిస్టరీ ఏంటి మొత్తం గూగుల్లో ఉంది, ఒకసారి మీకు కావాలంటే సెర్చ్ చేయండి. అండ్ ఈ బ్యారేజ్ పక్కనే మనకి కాటన్ మ్యూజియం అనేది ఉంటుంది. సో ఆ మ్యూజియంలో ఏమేమి ఉంటాయంటే యాంటిక్ పీసెస్ ఉంటాయి, దీనికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది. సో ఇక్కడ స్టాచ్యూ చూస్తున్నారు కదా, ఈయనే అనమాట. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది ఈయన అనమాట. సో ఈయనకు సంబంధించిన హిస్టరీ ఆ మ్యూజియంలో అవైలబుల్గా ఉంటుంది. సో నేను వెళ్ళాను పక్కన మ్యూజియం చూద్దామని చెప్పేసి. సో నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి అది లంచ్ బ్రేక్ అవ్వడం వల్ల ఆ మ్యూజియం అనేది ఆ టైంలో క్లోజ్ ఉంది. సో 3:30 నుంచి మళ్ళీ 6:30 వరకు ఓపెన్ ఉంటుందంట. సో ఇదే కాటన్ మ్యూజియం. దీంట్లో ఏముంటాయంటే యాంటీక్ మనకి ఇంజిన్స్ ఉంటాయి, ఇంకా ఆ టైంలో యూస్ చేసిన రాక్స్, వెపన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా కాటన్ హిస్టరీ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం వెళ్తున్నాము రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కాము ఇప్పుడు మనం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కి దానిపై నుంచి గోదావరి చూపిద్దాం అనుకున్నా. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే దానికి అటు ఇటు కొంచెం ఫెన్సింగ్లా వేసారు, అసలు చూడడానికి కూడా లేదు. సో దగ్గరికి వెళ్తే నాకు అర్థమైపోయింది సీన్, అందుకే నేను యూటర్న్ తీసుకు. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి 4.3 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందన్నమాట. సో అప్పట్లో దీన్ని ఏషియా సెకండ్ లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ లాగా పిలిచేవారు. సో ప్రస్తుతానికి ఆ టైటిల్ ఉందో లేదో తెలియదు, ఒకసారి గూగుల్ చేయాలి. సో కింద నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను వెళ్తున్నాను, కొంచెం ఆకలేసి నాకు ఏదైనా తాగాలనిపించి ఇక్కడికి వచ్చా. సో ఇదే జగన్ జ్యూస్ పార్లర్ అనమాట. ఇది వచ్చేసి మనకి దానివేపేటలో ఉంది. ఇంకా చాలా జ్యూస్ పార్లర్స్ ఉన్నాయి, బట్ నేనేంటంటే ఒథెంటిక్ 10 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఏవేవైతే ఉన్నాయో. సో మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, నేను చదువుకుంది బీటెక్ రాజమండ్రిలోనే. సో ఆల్మోస్ట్ 10 years అవుతుంది నేను బీటెక్ కంప్లీట్ చేసి. సో అప్పుడు ఏవేవైతే ఉన్నాయో ఆథెంటిక్ ప్లేసెస్, ఆ ఫుడ్ ప్లేసెస్ నేను మీకు చూపిస్తున్నా ఎక్స్ప్లోర్ చేసి. సో ఇప్పుడు నేను తింటుంది ఏంటంటే గోల్డెన్ మ్యాజిక్. సో 10 years బిఫోర్ ఏదైతే టేస్ట్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే టేస్ట్ ఉంది. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ మనకి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము గౌతమి ఘాట్కి. సో చూస్తున్నారు కదా గౌతమి ఘాట్ ఎలా ఉందో. సో ఇదే గౌతమి ఘాట్ అనమాట. సో మీరు పుష్కరాల టైంలో ఇక్కడికి వస్తే అసలు నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు. సో ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, ఇలా ఉంది కదా. వన్స్ పుష్కరాల సమయం మనకు దగ్గరకు వస్తుంది అంటే ఇదంతా డెవలప్ చేసేస్తారు. ఇది ఇలా మొత్తం రూపురేఖలే మారిపోతాయి. చూస్తున్నారు కదా. సో గౌతమ్ మహర్షి పేరు మీద గౌతమి ఘాట్ అని చెప్పి దీనికి నామకరణం చేశారనమాట. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది. అండ్ దీన్ని పక్కన చూస్తే ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది అనమాట. సో జనాలు ఇక్కడికి వచ్చి నార్మల్గా స్నానాలు అవి చేస్తూ ఉంటారు. ఈ గౌతమి ఘాట్కి వచ్చే దారిలో ఏంటంటే మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి అండ్ మత పీఠాలు ఉంటాయి.
రీక్రియేషన్ సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట ఈ పక్కన చూసుకుంటే. నాకు అక్కడ గోపురాలు అవి కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్ళిపోతే మనకి టెంపుల్స్ అవి ఉంటాయి అన్నమాట. ఎదురుగుండా చూస్తే ఒక ఐలాండ్ లాగా కూడా మీకు కనిపించవచ్చు. అక్కడ కూడా జనాలు ఉంటారు. చూస్తారు కదా టెంపుల్. సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే మతపీఠాలు, టెంపుల్స్ ఉంటాయి. అండ్ దీనికి రైట్ సైడ్లో మనకి ఉండేది ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి టెంపుల్ క్లోజ్డ్ ఉంది. సో లేకుంటే నేను మీకు చూపించేవాడిని అనమాట. సరే ఎంత పీస్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో గోదావరి రివర్ పక్కనే ఉంది కాబట్టి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది లోపల. సో దీనికి ఆపోజిట్ సైడ్ మీరు చూస్తే రైల్వే ట్రాక్. ఇది ఎలా ఉంటుంది అంటే లొకేషన్ రైల్వే ట్రాక్ మధ్యలో రోడ్, ఇటు సైడ్ ఏమో గోదావరి, మధ్యలో టెంపుల్స్ అనమాట. సో ఇంకా ఈ లైన్ మీరు ఈ రైట్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మొత్తం టెంపుల్సే ఉంటాయి. అని చూస్తున్నారు కదా సరస్వతి పీఠం అని ఉంది. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం పుష్కరాలు వచ్చినప్పుడు ఇది విఐపి ఘాట్ అనమాట. సో ఎవరైతే వివిఐపీస్ అండ్ విఐపీస్ ఉన్నారో సో వాళ్ళందరూ ఇక్కడ స్నానం చేశారు. ప్రస్తుతం అయితే ఇది ఇలా ఉంది. సో వన్స్ పుష్కరాలు స్టార్ట్ అయితే అన్ని డెవలప్మెంట్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ యాజ్ పర్ థంబ్నెయిల్ చూసాం కదా, అండర్ గ్రౌండ్ మార్కెట్ చూస్తాం అనమాట. సో నేను చదువుకున్నప్పుడు ఇది ఎప్పుడు చూడలేదు. సో ఇది ఎప్పుడు పెట్టారో ఏంటో తెలియదు. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను లోపల నుంచి వెళ్ళా. సో వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను కట్ చేశాను. బట్ ఇది అయితే చాలా పొడుగుంది. సో మనం ఇది ఎక్కడుందంటే గోదావరి రైల్వే స్టేషన్ పక్కన ఉందన్నమాట. సో అక్కడి నుంచి వెళ్తే బయటకి ఎక్కడికి వస్తామంటే కోటగుమ్మం వైపు వచ్చేస్తాం. సో ఇదే ఫేమస్ కోటగుమ్మం మొత్తం మార్కెట్ ఇది. సో ఇక్కడ మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. సో రాజమండ్రి వచ్చి రోజ్ మిల్క్ తాగకపోతే ఎలాగా, అదండి రోజ్ మిల్క్ తాగుదాము. మీకు అథెంటిక్ రోజ్ మిల్క్ ఎక్కడ దొరుకుతుందో కూడా నేను చెప్తాను. సో ఇదే మనం చూస్తున్నాము రోజ్ మిల్క్. సో ఇదే అన్నమాట మనకి అథెంటిక్ రోజ్ మిల్క్. సో కోటగుమ్మంలో చాలా రోజ్ మిల్క్ షాపులు ఉంటాయి. బట్ బొమ్మన్ రాజ్ కుమార్ బట్టల షాప్ పక్కన ఏదైతే ఉందో అదే అథెంటిక్ అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడే తాగుతాం. ఇదే అథెంటిక్ రోజ్ మిల్క్ అనమాట. చాలా పాతది. అండ్ వీళ్ళు స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే అనమాట. చూస్తున్నారు కదా 76 years నుంచి ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళని చూసి వేరే వాళ్ళు షాప్ పెట్టారు. అవి అథెంటిక్ కాదు. సో టేస్ట్ అయితే బాగానే ఉంటాయి అవి కూడా. బట్ మీకు అథెంటిక్ అసలు స్టార్ట్ చేసింది ఎవరు, తాగాలి అనుకుంటే అక్కడికి వచ్చి సో ఇదే అనమాట. మీకు బండ గుర్తు ఏంటంటే బొమ్మన్ రాజ్ కుమార్ పక్కన ఉన్న షాప్. అండ్ ఈ మార్కెట్లో మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. స్టార్టింగ్ ఫ్రమ్ బట్టలు, చెప్పులు, స్పైసెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనకి, ఇంకా బొమ్మలు, ఇంకా వాట్ నాట్ ఫుడ్ ఐటమ్స్, మీకు ఏం కావాలన్నా సరే అక్కడ దొరుకుతుంది. అండ్ మనం వచ్చేసాం ఇప్పుడు ద ఐకానిక్ దేవి చౌక్కి. సో ఇక్కడ నేను వీడియో తీయడానికి రోడ్డు మీద నడుస్తామంటే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ. సో అక్కడ ట్రాఫిక్ పీపుల్ కూడా ఉన్నారు. సో అందుకే రిస్క్ తీసుకోకుండా నేను జస్ట్ కవర్ చేసి వచ్చాను. దెన్ సో ఇప్పుడు మనం చూసిందంతా ఓల్డ్ రాజమండ్రి అనమాట. ఇటు సైడ్ ఏవీ రోడ్కి వచ్చేటప్పటికి మనకి చాలా పాష్గా ఉంది. అన్ని హై అండ్ బ్రాండ్స్ షోరూమ్స్ ఉన్నాయి. అండ్ ఒక మాల్ కూడా ఉంది, ప్రసాదిత్య మాల్ అని చెప్పి. చిన్న క్యూట్ మాల్, 3 floors మాల్ బాగానే ఉంది. అండ్ తిరిగి నాకు ఆకలి వేసింది ఈవినింగ్ టైంలో. ఇంకా మనం వచ్చేసాం చాట్ తినడానికి. సో ఇది కూడా చాలా పాత షాప్ అనమాట. సో వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వీళ్ళ మమ్మీ, వీళ్ళ డాడీ ఇద్దరూ కలిపి నడిపేవాళ్ళు. మేము ఎప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఇచ్చారు అనమాట మనకు షాపు. సో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు. సో ఈ షాప్ వచ్చేసి మనకి దానవాయిపేట గాంధీ పార్క్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇప్పటికీ అప్పటికి అదే టేస్ట్, సేమ్ కన్సిస్టెన్సీ అలానే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసాము ద వెరీ ఫేమస్ హార్ట్ ఆఫ్ రాజమండ్రి పుష్కర్ ఘాట్కి. చూస్తున్నారు కదా. సో శివలింగం ఉంటుంది ఇక్కడ, ఫౌంటైన్ ఉంటుంది, అటువైపు ఏమో రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతే రోడ్ కమ్ రైల్వే ఉంటుంది. ఇటు సైడ్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే మనకి గోదావరి రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఇదే అన్నమాట మనకి హార్ట్ ఆఫ్ రాజమండ్రి పుష్కర్ ఘాట్. సో పుష్కరాల టైంలో అయితే అస్సలు చెప్తున్నాను కదా ఇప్పుడు ఇంత నార్మల్గా ఉంది. అండ్ నేను వెళ్ళింది ఏంటంటే
వరలక్ష్మి వ్రతం ముందు రోజు థర్స్డే అనమాట. ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కదా, సో నేను థర్స్డే వెళ్ళాను. సో అక్కడ మార్కెట్ అయితే ఉంది, అందరూ షాపింగ్ చేసుకుని పూజ కోసం రెడీ అవుతున్నారనమాట. సో దీని పక్క నుంచి ఇలా వెళ్ళిపోతే మనకి పుష్కర్ ఘాట్ ఉంటుంది. సో పుష్కరాల టైంలో ఏంటంటే ఫౌంటైన్ వదులుతారు, చూస్తున్నారు కదా. రైల్వే స్టేషన్ ఇక్కడే పక్కనే, ట్రైన్ వెళ్తుంది గోదావరి స్టేషన్కి. సో మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు పుష్కర్ ఘాట్. పుష్కర్ ఘాట్ దాని పక్కన కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం అది కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకే హాఫ్ ఆఫ్ ద పార్ట్ క్లోజ్ చేశారు. సో నేను వెళ్ళింది సో పూజకు ముందు కాబట్టి ఆ రోజు విశిష్టమైన రోజు అనుకుంటా, అందరు స్నానాలు చేస్తున్నారు వచ్చి. సో అటు సైడ్ అయితే ఇంకా బాగుంటుంది, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక 2 రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఒకటైతే చాలా పాతది, దాన్ని రెనోవేట్ చేస్తారు. దాని పక్కన ఉన్నది ఏంటంటే ట్రైన్స్ మనకి రాజమండ్రికి వస్తాయి. ఇటు రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉందో అక్కడి నుంచి ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట. సో ఒకటి రావడానికి ఒకటి వెళ్ళడానికి. సన్సెట్ వ్యూ మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది అది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి గోదావరి మాత స్టాచ్యూ కూడా ఉంది. సో ఈమెనే మనకి గోదావరి మాత. నెక్స్ట్ నాకు అంత ఎక్స్ప్లోర్ చేసి ఆకలేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను స్నాక్స్ తినడానికి. సో స్నాక్స్ కూడా నేను ఒక అథెంటిక్ ప్లేస్, చాలా పాత చాట్ బండర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడుందో నేను మీకు అడ్రస్ చెప్పేస్తాను. సో ఇది వచ్చేసి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మనం పుష్కర్ ఘాట్కి వెళ్ళే దారిలో ఉందన్నమాట. సో ఇదే ఆ దారి. సో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నేను వచ్చేసాను ఇప్పుడు కట్లెట్స్ తినడానికి. సో ఇక్కడ రకరకాల బజ్జీలు ఉంటాయి. మిరపకాయ బజ్జీ ఉంటుంది, ఆలూ బాండా ఉంటుంది, మనకి బ్రెడ్ బజ్జీ ఉంటుంది. సో నా ఫేవరెట్ అయితే కట్లెట్. కట్లెట్ ఎంత స్మూత్గా ఉంటుందంటే, అది చేసేది వీళ్ళు పొటాటోతో చేస్తారు, బట్ నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోతుంది ఆ సాస్. అండ్ అదే నేను 10 years బ్యాక్ వచ్చి తిన్న టేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తారు. అంకుల్ ఆంటీని చిన్న ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పి కూడా నేను అడిగాను, అసలు ఇది ఎలా చేస్తారో చెప్పమని అడిగాను. సో వాళ్ళకి ఏంటంటే మన భాష రాదు తెలుగు, అండ్ వాళ్ళు కొంచెం కెమెరా షై అనమాట. సో వాళ్ళని ఎక్కువ నేను ఇబ్బంది పెట్టకుండా, అది కూడా వాళ్ళు బిజినెస్ టైం కదా ఇది, సో అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేనైతే కట్లెట్ తీసుకుని ఇంకా నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోయాను అనమాట. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ రావులపాలెం వెళ్ళే దారిలో మీకు ఇది చూపిద్దామని చెప్పి ఆగాను. ఇదే మనకి లార్జెస్ట్ ఫ్లవర్ మార్కెట్ అనమాట ఇక్కడికి. సో మీ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే అన్ని పువ్వులే కనిపిస్తాయి. ఏ సీజన్కి ఆ సీజన్ ప్రకారం మనకి పువ్వులు హోల్సేల్ రేట్లో అమ్ముతారనమాట ఇక్కడ. సో నేను వెళ్ళింది వరలక్ష్మి వ్రతం ముందు రోజు కాబట్టి అక్కడ చామంతులు అయితే విపరీతంగా ఉన్నాయి, బంతిపూలు చామంతులు అయితే విపరీతంగా ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే మనకి 5-10కి అమ్మరు, కిలోల లెక్కన అమ్ముతారనమాట. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కదా, సో కిలోల లెక్కనే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, జనాలు ఎవ్వరు వచ్చినా సరే ఇంత పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్తో తీసుకెళ్తారు. సో కిలోల లెక్కన తీసుకుని వెళ్తారనమాట హోల్సేల్ మార్కెట్. సో ఇది వచ్చేసి మనకి ధవళేశ్వరం నుంచి రావులపాలెం వెళ్ళే దారిలో ఉంటుంది, కడియపెలంక అంటారు. సో కడియపెలంకలో ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో. సో మీరు ఎంత దూరం చూస్తే అంత దూరం వరకు మీకు జస్ట్ పువ్వులే కనిపిస్తాయి ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ద్వారా మీరేం కొత్త విషయం నేర్చుకున్నారు, కొత్త విషయం తెలుసుకున్నారు అనేది కమెంట్స్లో రాయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.